బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 2-3 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రికి 120 కిలోమీటర్ల దూరంలో మోంతా వాయుగుండం కేంద్రీకృతమైంది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలను అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు అధికారులు. ఇటు తెలంగాణలో మరో 2-3 గంటల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మనం చూస్తున్న మార్నింగ్ నుంచి ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకైతే ఇటు పంట నష్టం అయితే చాలా ఎక్కువ మొత్తంలో నమోదైంది. సో ఇప్పటికైనా ఏవైతే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేసిన జిల్లాలు ఉన్నాయో వాటిలో ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వం? వచ్చింది, బీభత్సం అంతా కూడా క్రియేట్ చేసింది, వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎక్కడెక్కడ ఈ వర్షాలు కూడా మనం చూసుకుంటే మాత్రం ప్రధానంగా నిజామాబాద్ ఏదైతే ఉందో నిజామాబాద్లో ఈ వర్షాలు పడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. దాంతోపాటు సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువ వర్షపాతము ఈరోజు సాయంత్రం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికీ చెప్పారు. భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలోనే ముందా తుఫాన్ ఇంకా మోహరించి ఉండడము, అదేవిధంగా మరి చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ ఉన్న నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా ఏదైతే ఉందో ఒరిస్సాకు కూడా అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా కూడా పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు కూడా నోట్ కాకపోవడంతో ఇక పూర్తిగా కూడా ప్రభుత్వం ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఇంకా కూడా వరదకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా ఉన్న నేపథ్యంలోనే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉన్న నేపథ్యంలోనే ఏవైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు, అంటే వర్షాలు బాగా పడుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతుందో వాటిలో వర్షాలు అయితే తగ్గిపోయాయి. తెలంగాణలో అయితే వర్షాల సంఖ్య నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడింది. నిన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి చూసుకుంటే మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నార్మల్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. కానీ సరౌండింగ్స్ ప్రాంతాలు చూసుకుంటే మాత్రం ఎక్కువగా నిజామాబాద్, నిర్మల్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా అతి భారీ వర్షాలు నమోదు అవ్వబోతున్నట్టుగా అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఇది అంతా చూసుకుంటే మాత్రము వెదర్ చాలా కీలకము. సూర్యుడు అనేది నిన్నటి వరకు కూడా ఎక్కడ కనిపిస్తుంది. కానీ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా వెదర్ అంతా కూడా మారిపోయింది. ఫ్లడ్స్ అనేది ఉన్నప్పటికీ కానీ, అంటే లోతట్టు ప్రాంతంలో వరద నీరు చేరినప్పటికీ కానీ వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లియర్ అయితే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం పడే అవకాశాలు అయితే హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే మధ్య ఇప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో, అంటే భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న జిల్లాలు ఉన్నాయో వాటిలో అక్కడ ఉన్న రైతులకు ముందస్తుగా పంట నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఎందుకంటే ఇప్పటికే రైతుల ఆవేదన మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు. సో ముందస్తుగా పంట నష్టం వాటిల్లకుండా ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇదే మనం చెప్తున్నట్టుగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లోనే వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ప్రాంతాలలో వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే మిగిలినటువంటి సరౌండింగ్ ప్రాంతంలో చూసుకుంటే మాత్రం వర్షాలు పడ్డాయి. పడినటువంటి వర్షం వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఇంకా కూడా ఫ్లోటింగ్ అనేది అలాగనే ఉంటుంది. అంటే రోడ్లన్నీ కూడా జలమయమైపోయి మోకాళ్ళ లోతు నీళ్ళంతా కూడా రావడంతో ఇప్పుడు వాటన్నిటిని, ఆ వాటర్ అంతటిని కూడా ఎలా తరలించాలి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి చర్యల్లో ఉన్నారు. కానీ ఇంకా
నష్టపోయినటువంటి పంట నష్టం ఏదైతే ఉందో ఆ పంట నష్టం అనేది చాలా కీలకం. ఏ మేర పంట నష్టం జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా కూడా క్యాలిక్యులేషన్ జరుగుతున్నాయి. వరి కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, వాటన్నిటిలో ఎక్కువగా పత్తికి సంబంధించి, ఎందుకంటే ఇంకా పత్తి ఓవరాల్గా కొలాప్స్ అయిపోయినట్టుగానే, ఏదైతే వర్షాలలో పత్తి చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టు, అలా ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది అనే దానికి సంబంధించి అయితే వివరాలు ఆర్థిస్తున్నారు. ఇంకా అలర్ట్ అయితే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో 100% ఇంకా వర్షాలు కురవవు అనేటటువంటిది అయితే చెప్పలేము. ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనం చెప్పినట్టుగానే 5-6 జిల్లాలకు మాత్రం వర్షాభావం ఇంకా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా, రైతులు ముఖ్యంగా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మధు, ఐకేపీ సెంటర్లు పెంచే యోచనలో ఉందా ప్రభుత్వం రైతులకు సంబంధించి? డెఫినెట్గా కూడా అది ఆల్మోస్ట్ అదే చాలా కీలకమైనటువంటి విషయం. ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి పంట నష్టం సంభవించినప్పుడు పంట నష్టంలో వాళ్ళు ఎంత మేర నష్టపోయారు, పరిహారం ఇస్తాము అనే మాట ఒకవైపు అయితే, ఇచ్చేటటువంటి పరిహారం రైతులకు ఏ మేర ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఖచ్చితంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ పంట నష్టం ద్వారా కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ పంట వేయాలి అనుకుంటే మాత్రము వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా నష్టపోవడం ఒక్క రైతు అయినా సరే, ఆల్మోస్ట్ ఎంత వేల మంది లక్షల రైతులు ఉన్నా సరే, ఒక్క రైతు నష్టపోయినా సరే ఖచ్చితంగా అది ఇంపాక్ట్ పడుతుంది. రైతుల పండించేటటువంటి పంట అనేది ఒకవేళ నష్టపోయి ఆయన మళ్ళీ తిరిగి కోలుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పరిహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి పంట నష్టానికి సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయబోతున్నారు, ఇంకా కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఎలా పంట నష్టానికి ఏ మేర ఇవ్వబోతున్నారు, ఎంత ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఇంకా లేనప్పటికీ కానీ జరిగినటువంటి పంట నష్టం మీద మాత్రం ఖచ్చితంగా రైతులను ఆదుకునేటటువంటి రైతులకి వాళ్ళు మళ్ళీ ఊపిరి పీల్చుకునేలాగా మేమంటూ కూడా మళ్ళీ కాస్త బయటపడ్డాము అని వాళ్ళ మైండ్లోకి రావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించాలి. పంట నష్టానికి వాళ్ళకు ఏ మేర అయితే పంట నష్టం వచ్చిందో ఆ మేర ఆదుకోగలిగితేనే కరెక్ట్గా న్యాయం జరిగినట్టుగా అయితే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.